హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటి చూద్దామండి. అదే అండి, అంజీరాతో నేను మిల్క్ షేక్ చేశాను. ఈ అంజీరాని మనము రకరకాలుగా పిలుస్తూ ఉంటామండి ఏరియాని బట్టి. కొంతమంది అత్తిపండని, అలాగే కొంతమంది వచ్చేసి మేడి పండని, అలాగే మనం ఇంగ్లీష్లో ఫిగ్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటామండి. ఈ అంజీరా పండులో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. బరువు తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఈ అంజీరా పండును తినడం వల్ల చాలా యూజ్ అవుతుందండి. అది కూడా లిమిట్గా తినాలి. రోజుకి ఒక 3 లేదా 4 మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదండి. ఇప్పుడు మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అంజీరా మిల్క్ షేక్ కోసం నేను ఒక 5 అంజీరాలను తీసుకున్నానండి. వీటిని ఇలా పైన ఉన్న తొడిమలను తీసేసుకొని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కావాలంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఇది త్వరగా మిక్స్ అవుతుందండి. సో అందుకోసం నేను 4 ముక్కలుగా కట్ చేశాను. చూసారుగా, ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇలాగా మనం తీసుకున్న వాటన్నిటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న అంజీరా ముక్కలు, అలాగే వీటి కోసం నేను 2 స్పూన్ల షుగర్ తీసుకున్నాను, అలాగే 1 కప్పు మిల్క్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ పెట్టుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అంజీరాలను, వాటిని అన్నిటిని వేసేసుకోవాలి. అలాగే దీంతో పాటు 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 కప్పు మిల్క్ కూడా. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చూసారుగా అండి, మన అంజీరా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. వీటిని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందండి. ఇందులో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువగా ఉండడం వల్ల బీపీ తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.